అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? 18 నెలల కాలంగా జరుగుతున్నటువంటి అరాచకం సాక్షాత్తు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే మంత్రుల నియోజకవర్గాల్లో కూడా జరుగుతున్నటువంటి దందాలు. అయితే ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రేషన్ మాఫియా సాక్షాత్తు జనసేన నాయకుడు ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటే ఈ నెలేమో సీజ్ ద షిప్ అని చెప్పి అక్కడ ఓవర్ యాక్టింగ్ చేసినటువంటి పరిస్థితి. షిప్పు పోయింది, బియ్యం పోయింది, మళ్ళీ షిప్పు వెళ్ళి వచ్చింది, మళ్ళీ పోతూ ఉంది, అయినప్పటికీ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు చూస్తే ముఖ్యమంత్రికి ఆఫీస్కి కోటవేటు దూరంలో, ముఖ్యమంత్రి ఆఫీస్కి అతి దగ్గరలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి ఆఫీస్కి దగ్గరలో మంత్రులందరూ ఉండేటటువంటి అదే మంగళగిరిలో, డీజీపీ ఆఫీస్ ఉన్నటువంటి మంగళగిరిలో ఏదైతే 13 ఏళ్ల అమ్మాయిని నలుగురు అత్యాచారం, తండ్రి కొడుకులు అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి సంఘటన. ఏదో పీకుతాము, లేదంటే ఏదో చెప్తున్నారు కదా, ఒక్కొక్కరిని తాట తీస్తాము, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు పేకాల్సింది ఎవరిని, తాట తీయాల్సింది ఎవరిని? ఇప్పుడు ఇలాంటి మాఫియాలను కదా తాట తీయాల్సింది. సాక్షాత్తు మీ ఆధ్వర్యంలోనే ఇలా జరుగుతూ ఉంటే ఇంకా అసలు ఎక్కడుంది? అవినీతి పేరుకుపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెబుతున్నటువంటి పరిస్థితి. 18 నెలలుగా దమనకాండ నడుస్తూ ఉంది, అవినీతి పేట్రేగిపోయింది, అరాచకాలకి అసలు అంతు అదుపు లేకుండా జరుగుతూ ఉన్నాయనడానికి ఇది నిదర్శనం కదా. ఇప్పుడు నారా లోకేష్ ఏదో పీకుతాను, రెడ్ బుక్, గిడ్ బుక్ అన్నావు కదా, ఇదేనా? నీ నియోజకవర్గంలో 13 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం జరిగితే నువ్వేం పీకుతా ఉన్నావు? ఏం చర్యలు తీసుకుంటా ఉన్నారు? తండ్రి కొడుకులు అత్యాచారం చేశారంట, అక్కడే డీజీపీ ఆఫీసు, అక్కడే ముఖ్యమంత్రి కార్యాలయం, అక్కడే మంత్రుల కార్యాలయాలు, ఇంకొక ఆయన మొత్తం ఇది అరచేతిలో గీకుతాను ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పుడు ఏం గీకుతారు? ఏం చేస్తారు మీరు వీళ్ళందరూ మక్కెలు ఎప్పుడు ఎరగొడతావు? నీకు దమ్ముంటే వాళ్ళ మక్కెలు కదా మీరు ఎరగొట్టాల్సింది. సో ఖచ్చితంగా ప్రజలు కూడా గమనించండి, 18 నెలల అరాచకాన్ని ఖచ్చితంగా ముగింపు పలకాల్సినటువంటి సమయం ఆసన్నం అవుతుందని మాత్రం గమనించమని చెప్తా ఉంటాం.